మనందరికీ తెలిసిన విషయమేంటంటే వయసు పెరగడమనేది సహజం, దాన్ని ఆపలేమని. కానీ ఒక్క నిమిషం, నిజంగానే మనమేమీ చేయలేమా? మన వయసు మన చేతుల్లో లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఈ వృద్ధాప్యం అనేది మనం ఎదుర్కోలేని ఒక పెద్ద శక్తా, లేదంటే దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకునే మార్గమేదైనా ఉందా? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు, కాని అది నిజం కాదు. సైన్స్ ఏం చెప్తోందంటే మన శరీరంలోనే ఓ అద్భుతమైన స్విచ్ దాగి ఉంది. దాన్ని గనక మనం ఆన్ చేస్తే మన జీవఘడియారాన్ని వెనక్కి తిప్పగలమట. సరే, మరి ఆ స్విచ్ ఏంటి? అది ఎక్కడుంది? ఎలా పనిచేస్తుంది? పదండి, ఈ ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. మన వయసును వెనక్కి తిప్పే ఆ కీలకం మన శరీరంలోనే ఎక్కడ దాగి ఉందో తెలుసుకుందాం. ఒక్కసారి మన శరీరాన్ని ఒక ఇల్లులా ఊహించుకుందాం. రోజూ ఇంట్లో చెత్త పేరుకుపోతుంది కదా, దాన్ని మనం ఎప్పటికప్పుడు బయటపడేస్తాం. ఒకవేళ అలా చేయకపోతే ఏమవుతుంది? ఇల్లంతా చెత్తతో, దుర్వాసనతో నిండిపోతుంది. సరిగ్గా ఇదే పని ఈ క్షణంలో మన శరీరంలోని కోట్లాది కణాల్లో జరుగుతుంది. సైన్స్ భాషలో దీన్నే సెల్యులార్ సెనసెన్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన కణాలు ముసలివైపోవటం అన్నమాట. మనం ఏదైతే వృద్ధాప్యం, ఏజింగ్ అనుకుంటున్నామో అది నిజానికి మన కణాల్లో ఈ చెత్త పేరుకుపోవటమే తప్ప మరొకటి కాదు. అంటే అసలు సమస్య కాలం గడిచిపోవడం కాదనమాట. అసలైన శత్రువు లోపలే ఉన్నాడు. అదేంటంటే మన జీవన శైలే. మనం తినే తిండి, మనం తీసుకునే స్ట్రెస్, ఇవన్నీ కలిసి మన శరీరంలో ఒక బయోలాజికల్ నాయిస్ని క్రియేట్ చేస్తున్నాయి. ఒక్కసారి మన రోజుని గమనించుకుందాం. ఉదయం లేచిన దగ్గర్నుంచి కాఫీలు, టీలు, టిఫిన్లు, స్నాక్స్, నిరంతరం ఏదో ఒకటి తింటూనే ఉంటాం. మధ్యలో ఫోన్లో నోటిఫికేషన్లు, పని టెన్షన్లు, వీటివల్ల మన శరీరం ఎప్పుడూ ఒక ఆన్ మోడ్లోనే ఉండిపోతోంది. దానికి రెస్ట్ తీసుకునే టైమే దొరకట్లేదు. చూడండి, మన బాడీకి బేసిక్గా 2 ఆపరేటింగ్ మోడ్స్ ఉంటాయి. ఒకటి బిల్డింగ్ మోడ్, అంటే మనం తిన్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు యాక్టివ్గా ఉండేది. రెండోది హీలింగ్ మోడ్, అంటే బాడీ తనను తాను రిపేర్ చేసుకుని క్లీన్ చేసుకునే మోడ్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే మన శరీరం ఈ రెండింటిలో ఏదో ఒక మోడ్లో మాత్రమే ఉండగలదు. రెండూ ఒకేసారి అస్సలు జరగవు. మనం ఎప్పుడూ ఆ బిల్డింగ్ మోడ్లోనే ఉండిపోతే ఏమవుతుంది? అప్పుడే లోపల ఈ బయలాజికల్ నాయిస్ స్టార్ట్ అవుతుంది. దీని ఎఫెక్ట్ ఏంటంటే ఎనర్జీ లేనట్టనిపించడం, స్కిన్ డల్గా అయిపోవడం, మెదడు సరిగ్గా పనిచేయకపోవడం. వీటన్నిటికీ కారణం మన వయసు కాదు, ఈ బయోలాజికల్ నాయిసే. సరే, ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. కొన్ని వేల ఏళ్ల క్రితం మనవాళ్లు చెప్పిన ఒక మాటకు ఇప్పుడు లేటెస్ట్ సైన్స్ కనుక్కున్న నిజానికి ఒక అద్భుతమైన లింక్ ఉంది. ఏంటో చూద్దామా? మన పాత కథల్లో, పురాణాల్లో వజ్రకాయం అనే మాట వింటూ ఉంటాం. అంటే వజ్రంలాంటి శరీరం, ఎప్పుడూ యవ్వనంగా, దృఢంగా ఉండే ఒక స్థితి అన్నమాట. అప్పట్లో ఇవి కథల్లా అనిపించి ఉండొచ్చు, కాని ఇప్పుడు ఆ వజ్రకాయాన్ని ఎలా సాధించవచ్చో సైన్స్ ఆధారాలతో సహా నిరూపిస్తోంది. ఆ సైంటిఫిక్ ప్రాసెస్ పేరే ఆటోఫాజీ. ఇది గ్రీకు పదం. ఆటో అంటే సెల్ఫ్, ఫాజీ అంటే తినడం, అంటే సెల్ఫ్ ఈటింగ్. మన శరీరం ఆ హీలింగ్ మోడ్లోకి వెగినప్పుడు మన కణాలే తమలో ఉన్న చెత్తను, డ్యామేజ్ అయిన భాగాలను అవే తినేస్తాయి, క్లీన్ చేసుకుంటాయి. అంతేకాదు, ఆ చెత్తనే మళ్లీ ఎనర్జీగా మార్చుకుంటాయి. ఎంత అద్భుతమైన సిస్టమ్ కదా! ఇదేదో ఊరికే చెప్పే మాట కాదు, దీని వెనుక బలమైన సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది. 2016లో యోషినోరి ఒసుమి అనే జపనీస్ సైంటిస్ట్కి ఈ ఆటోఫాజీ మెకానిజంను కనుక్కున్నందుకు మెడిసిన్లో ఏకంగా నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే దీనికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ అవసరం లేదు. ఓకే, ఇప్పటిదాకా సైన్స్ ఏంటో, అసలు కాన్సెప్ట్ ఏంటో చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ ఆటోఫాజీ అనే పవర్ఫుల్ స్విచ్ను మనం ఎలా ఆన్ చెయ్యాలి? దాని పద్ధతేంటి? దీనికి చాలా సింపుల్. ఒక 3 స్టెప్పుల పద్ధతి ఉంది. స్టెప్ 1 స్టాప్ స్విచ్, స్టెప్ 2 హంగర్ సిగ్నల్, స్టెప్ 3 బ్రీత్ యాంప్లిఫైయర్. ఇప్పుడు ఒక్కోదాని గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటిది స్టాప్ స్విచ్. పేరులోనే ఉంది, తినడం ఆపాలి. ఒక రోజులో 24 గంటలుంటే అందులో ఒక 16 గంటల పాటు కేవలం నీళ్లు మాత్రమే తాగాలి. మిగతా 8 గంటల్లోనే మన భోజనమంతా పూర్తి చేయాలి. దీన్నే 16-8 మెథడ్ అంటారు. ఉదాహరణకి మధ్యాహ్నం 12 గంటలకు మొదటి మీల్ తీసుకొని రాత్రి 8 గంటల లోపు చివరి మీల్ పూర్తి చేస్తే సరిపోతుంది. ఆ మిగిలిన 16 గంటల గ్యాప్లో మన శరీరం ఆటోమేటిక్గా హీలింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రెండో స్టెప్, హంగర్ సిగ్నల్. దాదాపు ఒక 14-15 గంటలు దాటాక
కడుపులో లైట్గా ఆకలేస్తున్నట్టు అనిపిస్తుంది కదా, అది నిజానికి ఆకలి కాదట, అది యాక్టివేషన్ సిగ్నల్. అంటే ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న మన బాడీ క్లీనింగ్ సిస్టమ్ నిద్రలేచి పని మొదలుపెట్టింది అనడానికి అదే సంకేతం. బాడీ మనతో చెప్తోందనమాట, హే, నేను క్లీనింగ్ స్టార్ట్ చేశాను అని. ఇక మూడోది చాలా చాలా ఇంపార్టెంట్, బ్రీత్ యాంప్లిఫైయర్. మనం 16 గంటలు ఉపవాసం ఉన్నా సరే అదే సమయంలో మనం స్ట్రెస్లో ఉంటే ఆటోఫాజీ ప్రాసెస్ జరగదు. అవును, స్ట్రెస్ అనేది ఆటోఫాజీకి అతి పెద్ద శత్రువు. అందుకే ఈ హీలింగ్ ప్రాసెస్ను పెంచాలంటే మన సిస్టమ్ను ప్రశాంతంగా ఉంచుకోవాలి. దానికొక పవర్ఫుల్, సింపుల్ టెక్నిక్ ఉంది. అదే 4-7-8 బ్రీదింగ్. ఎలా చేయాలంటే, ముక్కుతో 4 సెకన్ల పాటు శ్వాస తీసుకోవాలి, 7 సెకన్ల పాటు లోపల ఆపాలి, తర్వాత నోటితో 8 సెకన్ల పాటు నెమ్మదిగా వదలాలి. అంతే. ఎప్పుడు కొంచెం టెన్షన్గా అనిపించినా ఇలా ఒక 3 సార్లు చేస్తే చాలు, మన నర్వస్ సిస్టమ్ వెంటనే కూలైపోతుంది. సరే, ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తీసుకునే టైం వచ్చింది. ఒక చిన్న ఛాలెంజ్తో స్టార్ట్ చేద్దాం. జస్ట్ ఒక 7 డేస్ ఛాలెంజ్. ఈ ఒక్క వారం పాటు ఈ పద్ధతిని పాటిస్తే చాలు, మీకే తెలుస్తుంది స్కిన్లో వచ్చే గ్లో, మైండ్లో వచ్చే క్లారిటీ ఎలా ఉంటుందో స్వయంగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇదేదో మ్యాజిక్ కాదు, ప్యూర్ సైన్స్. ఫైనల్గా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, మన వయసుని క్యాలెండర్లో నంబర్లు డిసైడ్ చేయవు, మన శరీరంలో పేరుకుపోయిన చెత్త డిసైడ్ చేస్తుంది. ఆ చెత్తను క్లీన్ చేసే ఒకే ఒక పవర్ఫుల్ కీ ఈ 16:8 సెల్యులార్ రీసెట్ మెథడ్. మనల్ని యవ్వనంగా మార్చే ఆ స్విచ్ ఎక్కడో లేదు, అది మనలోనే ఉంది, మన చేతుల్లోనే ఉంది. దాన్ని ఆన్ చేయడమా వద్దా అనేది మనమే నిర్ణయించుకోవాలి. పదండి, ఇప్పుడు దాన్ని ఆన్ చేద్దాం.